మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 16వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. మార్క్స్ వార్త 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి ఇందులో. రెండు ఒకదానికొకటే పరస్పరం విరుద్ధం. ఒకటేంటి? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. దీనికి పరస్పర విరుద్ధమైంది ఏంటి? నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లో కామన్గా ఉన్న మాట ఏంటి చెప్పండి? ఈ రెండిట్లో కామన్గా ఉన్నది నమ్మి, నమ్ముట. ఏమి నమ్మాలి? నమ్మి బాప్తిస్మం పొందినవాడు. బాప్తిస్మం అంటే ఏంటి? రెండోది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. రక్షణ అంటే ఏంటి? మూడోది. అప్పుడు దాని తర్వాత ఈక్వేషన్లో స్టేట్మెంట్లో నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏ శిక్ష? కాబట్టి ఇప్పుడు ఇందులో మనకి ఏమర్థమవుతుంది? ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే బాప్తిస్మము అవసరమైనది అనే సంగతి అర్థం కావట్లేదా? నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడును. ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే ఏం అవసరమైంది? ఇక్కడ బాప్తిస్మం అవసరమై ఉంది. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాలంటే ఆ వ్యక్తి నమ్మాలే. నమ్మాలనే సంగతి అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ మాటలో పసిపిల్లలకి ఇచ్చే బాప్తిస్మము లేఖనానుసారం కాదనేది అర్థమైపోతుంది. ఇన్ఫాంట్ బ్యాప్టిజం. కొన్ని మత శాఖల వారు పుట్టినప్పుడు 8వ రోజునో లేకపోతే పసిపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే చిలకరింపు లేకపోతే జ్ఞానస్నానం లేకపోతే ఇన్ఫాంట్ బ్యాప్టిజం అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు అందులో అక్కడ బాప్తిస్మం అంటే ముంచుట, ఇక్కడ నమ్మడం అంటే పిల్లలకి నమ్మేది ఏమి ఉండదు, వారికి ఉపదేశించిన వారికి ఏం అర్థం కాదు. కాబట్టి టోటల్గా చాలామంది డినామినేషన్లో ఫాలో అయ్యేటువంటి విధానం చిన్నపిల్లలకి పుట్టిన తర్వాత, పుట్టుకలో ఉన్నప్పుడు, పసిపిల్లలుగా ఉన్నప్పుడు, 8వ రోజుని ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాటలు కొట్టుకుపోయినాయి. ఇక్కడ ఒక వ్యక్తి రక్షించబడాలంటే బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందాలంటే ఆ వ్యక్తి నమ్మాలా. నమ్మాలంటే ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు ఇదిగో మనకి అపోస్తుల కార్యాల్లో మనం చూసినప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయంలో, రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది. రోమపత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాల్లో వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. వినాలంటే ముందు ఎవరు ఉండాలా? ప్రకటించేవాడు. ప్రకటించువారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటించుదురు. కాబట్టి ఒక వ్యక్తి పంపబడాలా సంఘం నుండి, ఆ వ్యక్తి సత్యాన్ని ప్రకటించాలా. సత్యాన్ని ప్రకటించగా ఒక వ్యక్తి వినాలా. అది అప్పుడు వినుట వలన ఏం కలుగుతుంది? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రకటించే వ్యక్తి ప్రకటిస్తూ ఉన్నప్పుడు విన్నటువంటి వానిలో విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు విశ్వాసము ప్లస్ బాప్తిస్మము ఈక్వల్ టు రక్షణ. విశ్వాసము ప్లస్ బాప్టిజము ఈక్వల్ టు రక్షణ. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే బాప్తిస్మం అవసరం ఉంది.
ఒక వ్యక్తి బాప్తిసం పొందాలంటే విశ్వాసం ప్రాముఖ్యమైంది. ఒక వ్యక్తి విశ్వసించాలంటే ఇదిగో సత్యాన్ని గురించి ప్రకటించేవాడు ప్రాముఖ్యమైన వాడు. అందుకని 16 వచనంలో అక్కడ రాయబడింది, 15-16 వచనాల్లో, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అన్నమాట. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. యోహాను సువార్త 3:18 మనం చూసినప్పుడు, యోహాను సువార్త 3:18 మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 3:18 ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. విశ్వాసం ఉంచలేదంటే ఏంటి? దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదన్నారు. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, అంటే ఇప్పుడు నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షించబడి అంటే ఇప్పుడు దేన్ని నమ్మాలా? దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని నమ్మాలా. దేవుడు ఏమై ఉన్నాడో అది నమ్మాలా, క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడో నమ్మాలా. ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడో నమ్మాలా. యోహాను సువార్త 5:24 మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, 3:18 అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం, అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం. ఇక్కడ 5:24 నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోయి ఉన్నాడు. మరణంలో నుండి జీవంలోనికి నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు. 3:16 అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసం, అలాగే దేవుని యందు విశ్వాసం. యోహాను సువార్త 12:44 మనకి ఇలా రాయబడుతుంది. యోహాను సువార్త 12:44 అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నాయందు విశ్వాసముంచువాడు నన్ను కాదు, నన్ను పంపిన వాని యందే, అంటే దేవుని యందు విశ్వాసం, క్రీస్తునందు విశ్వాసం. విశ్వాసము ప్లస్ బాప్తిస్మము ఈక్వల్ టు రక్షణ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి అవకాశం లేదు. విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి బాప్తిసం పొందడానికి కానీ రక్షించబడడానికి కానీ అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే ప్రాథమికమైనది ఏంటి? అతను ఉంచాల్సినటువంటి విశ్వాసం. ఎవరెవరి మీద విశ్వాసం? ఒకటే దేవుని మీద, 2 ఆయన చేత ఈ లోకానికి పంపబడిన యేసుక్రీస్తు వారి మీద ఉంచాల్సిన విశ్వాసము. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు 20:31 మనకి ఇలా వ్రాయబడింది. యోహాను సువార్త 20:31 మనం చూస్తే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి మీకు వ్రాయబడిను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి మీకు వ్రాయబడ్డాయి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5:13 మనకి ఇలా వ్రాయబడింది.
యోహాను రాసిన మొదటి పత్రిక 5:13 మనం చూస్తే, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారు. కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన తన కుమారుడైన క్రీస్తు ప్రభుని లోకానికి పంపాడు. ఇప్పుడు ఒక వ్యక్తి, భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇదిగో దేవుని నమ్మాలా, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుని నమ్మాలా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంగతులు నమ్మాలి. నమ్మితే, బాప్తిసం పొందితే రక్షించబడుతున్నాడు. నమ్మకపోతే ఏం జరుగుతుందన్నాడు? శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు ఎవడైనా నేను దేవుడిని నమ్మను, ఆయన పంపినటువంటి యేసుక్రీస్తు వారు నమ్మను అన్నాడు అనుకోండి, అతనికి ఏముందన్నాడు? పనిష్మెంట్. ఏ పనిష్మెంట్ అది? భూ సంబంధమైన పనిష్మెంట్ కాదు. అది ఏ పనిష్మెంట్? అది తరతరాలు యుగయుగాలో అది అపవాదికిని వారి దూతలకుని సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోయేటువంటి పనిష్మెంట్. కాబట్టి దేవుని ఎరగని వారికిని, సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన అన్నాడు ఆయన. దేవుని ఎరగని వారికిని ఒకటే, 2 యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:6-8 మనకి ఇలా వ్రాయబడింది. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:6-8 ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరిచి దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, అంటే ఇదిగో ఫైనల్ డే, ఆయన మళ్ళీ అగ్ని జ్వాలలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు దేవునిని ఎరగని వారికిని ఒకటి, 2 మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు, అంటే ప్రతిదండన, ఉగ్రత, పనిష్మెంట్ ఎవరెవరికని? ఒకటే దేవుని ఎరగని వారికి, 2వది ఎవరికి? ఆయన సువార్తకు లోబడని వారికి. మేము దేవుడు ఎవరో మాకు తెలియదండి, అసలు దేవుడు ఉన్నాడనే సంగతి మేము ఎరగవండి, అసలు దేవుడు ఎలాగుంటాడో అది అసలు మేము ఎప్పుడు పరిశీలించలేదండి అన్నారనుకోండి, ప్రతిదండన. ప్రపంచంలో మనిషిగా, మనిషి రూపంలో, మనిషి ఆకారంలో, ఇదిగో భూమి మీద జన్మించినటువంటి ప్రతివాడు ఏం చేయాలి? భూమి మీద అతను చేయాల్సినటువంటి మొట్టమొదటి పని, ప్రాథమికమైన పని, అత్యవసరమైన పని, ఉత్తమమైన పని ఏంటది? దేవునిని ఎరుగుట. దేవునిని ఎరుగుట. దేవుడు ఏమై ఉన్నాడో అలా ఎరగడం. దేవుడు తను తాను ఎలాగ ప్రదర్శించుకున్నాడో, కనుపరుచుకున్నాడో అలా ఎరగడం. దేవుని ఎరగడం. కాబట్టి నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత విద్యావంతుడివైనా, ఎంత గొప్పడివైనా, ఎలాగున్నా, అసలు నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే, నిన్ను సృజించినటువంటి మూలకారకుడు ఎవరో నీకు తెలియకపోతే, నువ్వు ఏ భూమి మీద అయితే బ్రతుకుతున్నావో ఆ భూమికి మూలకారకుడు ఎవరో నీకు తెలియకపోతే, సృష్టి అంతటిని సృజించిన వాడు ఎవరో నీకు తెలియకపోతే, నీకు గ్యారంటీగా ప్రతిదండన ఉందన్నాడు. సామెతల గ్రంథం 30వ వివేచన కోల్పోయిన వాడు దేవుని గూర్చినటువంటి పరిశీలన చేయడు, ఎరగడం. సామెతల గ్రంథం 30వ మనకి ఇలా వ్రాయబడింది. సామెతల గ్రంథము 30వ మనం చూసినప్పుడు 2వ నుండి మనకి ఇలా వ్రాయబడుతోంది. సామెతల గ్రంథం 30వ 2వ నుండి, నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నిశ్చయముగా మనుష్యులలో నాలాంటి పశుప్రాయుడు లేడు.
అంటే మనిషే, కానీ ఎలా మారిపోయాడు? వివేచన ఎవరు కోల్పోతే వాడు పశుప్రాయుడు. వివేచన లేనివాడు దేవుని గురించి పరిశీలన చేయలేడు. ఇంకా వివేచన ఇక్కడ ఇంపార్టెంట్. నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఆ తర్వాత చెప్పాడు పశుప్రాయుడు అంటే నరులకున్న వివేచన నాకు లేదు. అంటే నరుడు అనేవాడికి పశువు అనే దానికి వ్యత్యాసం ఏంటి అంటే, నరుడికి వివేచన ఉంటుంది, పశువుకి వివేచన ఉండదు. వివేచన అంటే ఏంటి? రీజనింగ్. కాబట్టి ఇది ఎందుకు, ఎలాగా, ఎప్పుడు, ఎక్కడ బ్లైండ్గా ఫాలో అవడం అది పశువుల తత్వం. అది మనిషి అనేవాడు పరిశీలిస్తాడనమాట, ఆలోచన కలిగి ఉంటాడు, దాన్ని పరీక్షించుకుంటాడు. నిజమా కాదా, అబద్ధమా, ఇది మోసమా, ఇది యథార్థమా కాదా. అలాగే మనం పుట్టామంటే పుట్టాము, చచ్చిపోయి ఎంతోమంది పుట్టారు చచ్చిపోయారు కాదు. పుట్టామంటే మనం ఎలా పుట్టాం, మన ఆరిజిన్ ఏంటి. ఓకే, మన ఆరిజిన్ పేరెంట్స్ అయితే మరి పేరెంట్స్ ఇచ్చింది ఏమి ఇచ్చారు? దేహాన్ని ఇచ్చారు, రక్త మాంసాలు ఇచ్చారు పేరెంట్స్. మరి ఆత్మ ఆరిజిన్ ఏంటి అంటే, మళ్ళీ ఆత్మ ఆరిజిన్ అన్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి కదా. మరి దేవుడు ఎవరు? నాకు మూలకారకుడు, నా ప్రాణమునకును నా దీర్ఘాయువుకు మూలమైన వాడు. అసలు దేవుడు ఎవరు, ఆయనకి నాకు సంబంధం ఏంటి? ఇది వివేచన అనేది. అప్పుడు దేవుడు ఎవరు అనే ప్రశ్నకు నువ్వు వచ్చేటప్పటికి, ఇదిగో లోకంలో ఎంతోమంది దేవుళ్ళు, ఒక్కో మతానికి ఒక్కో దేవుడు, ఎవరి మతానికి సంబంధించినట్టుగా వారు దేవుళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇప్పుడు అమాంగ్ ఆల్ దీస్ గాడ్స్ ఎవరు నిజమైన వాడు? దేవుళ్ళు ఉంటారా, దేవుడే ఉంటాడా? ప్రపంచానికి దేవుడా, ప్రాంతీయత కలిగినటువంటి దేవుడా? ఒక ప్రాంతానికి, ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, లేదా ఒక దేశానికి, లేదా కొన్ని దేశాలకు మాత్రమే దేవుడా? ఇలాగా మనుషులు పరిశీలన చేయడం మొదలుపెట్టారనుకోండి, దానికి వివేచన కావాలన్నమాట. ఇప్పుడు నరులకున్న వివేచన నాకు లేదన్న తర్వాత అప్పుడు 3:4 వచనంలో, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడిని కాను. వివేచన ఉంటే జ్ఞానాభ్యాసం చేస్తాం. ఆ తర్వాత ఏమన్నాడు? పరిశుద్ధ దేవుని గూర్చిన ఆ జ్ఞానము నేను పొందలేదు. అంటే దేవుని గురించిన జ్ఞానం నేను పొందలేదు. ఎందుకు పొందలేదు? నాకు వివేచన లేక నేను పొందలేదు. దేవుని కుమారుని గురించిన జ్ఞానము నేను పొందలేదు. జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడు కాను. ఇదిగో 4వ వచనం చివరికి వచ్చేటప్పటికి, ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసున్నదా? ఆయన పేరు, ఆయన కుమారుని పేరు. దేవుడు, దేవుని కుమారుడు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనుషులు వివేచన కోల్పోయారో మనుషులు బుద్ధిహీనులు అయ్యారు. వివేచన కోల్పోవడం అంటే బుద్ధిహీనతది. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయంలో 1వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు. బుద్ధిహీనులు అంటే వివేచన లేనివారు, నరులకున్న వివేచన కోల్పోయిన వారు, పశుప్రాయులుగా మారిపోయినటువంటి వారు. వివేచన ఎప్పుడైతే లేదో పశుప్రాయులు. వీళ్ళు ఏమనుకుంటారంట? అసలు భూమి మీద దేవుడు అనేవాడు లేడు, అసలు దేవుడు అనేవాడే లేడు. ఏముంది? కనబడేదంతా నిజం, కనబడేదే యథార్థం, కనబడేదంతా పదార్థం, పదార్థాలన్నీ యథార్థం. ఇదిగో సూర్యుడు నిజం, చంద్రుడు నిజం, భూమి నిజం, భూమి నిజం, ఆకాశం నిజం, సూర్యచంద్రులు నిజం, అలాగే భూమి మీద ఉన్న మనుషులందరూ నిజం. ఇదిగో అక్కడ వరకు వచ్చారు మనుషులు. కనపడిన ఆత్మ నిజం కాదు, కనపడిన దేవుడు నిజం కాదు, అదృశ్యమైనవి ఏవి
నిజం కాదు. అప్పుడు ఏం కోల్పోయాడు నరుడు? వివేచన కోల్పోయాడు. అందుకని 14:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు. అక్కడేం చెప్పాడు? పశుప్రాయులు అన్నాడు. ఎక్కడేం చెప్పాడు? చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు లేడు, ఒకడైనా లేడు. అప్పుడు 3వ వచనంలో అన్నాడు, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, ఒకటి నరుడికి వివేచన కోల్పోయినప్పుడు పశుప్రాయుడు చెడ్డ కార్యాలు చేస్తున్నాడు. వివేచన కోల్పోయినప్పుడు బుద్ధిహీనుడు అయ్యాడు. కాబట్టి సింపుల్గా దేవుడు అనేది కానీ, దేవుడు అనే భయం కానీ, దేవుడు అంటే భక్తి కానీ, అసలు దేవుడు ఉన్నాడని కానీ ఇది ఎప్పుడైతే కోల్పోయాడో ఇక మీదట ఏ పనులు చేస్తాడు? ఇప్పుడు చెడ్డ కార్యాలు చేసుకుంటూ పోతాడు. రోమిలకు రాసినటువంటి పత్రికను మనం చూసినప్పుడు రోమాపత్రికలో మనకి ఇలా వ్రాయబడింది. రోమాపత్రిక 3:10 నుండి మనం చూస్తే రోమ 3:10 ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదుకువాడు లేడంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుణ్ణి వెదికేవాడు లేడంటే వివేచన కోల్పోయారు నరులు, పశుప్రాయులు అయిపోయారు, బుద్ధిహీనులు అయిపోయారు. కాబట్టి ఎలా ఉంటుంది పరిస్థితి? దేవుని వెదకువారు లేరు, అందరూ త్రోవ తప్పారు, ఏకముగా పనికి మాలిన వారైరి. ఈ మాటను మీరు గుర్తుంచుకుని ఇప్పుడు లోకాన్ని మీరు పరిశీలిస్తే, మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలిగితే అర్థమవుతుంది. ఎప్పుడైతే నరులకుండే వివేచన నీకు లేదో, నువ్వు బుద్ధిహీనుడు అయిపోయావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి వెతకడం మానేసావో, ఇప్పుడు నువ్వేమవుతున్నావు? నువ్వు త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుకు తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుట పగవి ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి, శాంతి మార్గం అనేది వారు ఎరగరు, వారి కన్నులు ఎదుట దేవుని భయం లేదు. ఇప్పుడు లోకం ఇదే పరిస్థితిలో ఉందా? ఇదే పరిస్థితిలో ఉంది లోకం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరి, వారి కన్నుల ముందు దేవుని భయం లేదు. కాబట్టి మనిషికి నోటికి ఏమైనా హద్దు ఉందా? లేదు. ఆలోచనలకి ఏమన్నా, తలంపులకి ఆలోచనలకి కావలి ఏమైనా ఉందా? ఇది ఆలోచించకూడదు, ఇది ఆలోచించవచ్చు, ఇది ఆరోగ్యకరమైన ఆలోచన లేదు, ఇలాంటి ఆలోచనలు ఉంటే మొత్తం పాడైపోతాం. ఆలోచనలో కంట్రోల్ ఉందా? చేతల్లో కంట్రోల్ ఉందా? మాటల్లో కంట్రోల్ ఉందా? తాము చేసే మోసాల్లో, అవినీతిలో, దుర్నీతిలో కంట్రోల్ ఉందా మనుషులకి? కాబట్టి చెడిపోయారు. ఎందుకు? వివేచన కోల్పోయారు. వివేచన కోల్పోతే ఏమయ్యారు? పశుప్రాయులు అయ్యారు, బుద్ధిహీనులు అయ్యారు. కాబట్టి దేవుడిని ఎరుగుదురా? దేవుడు తెలియదు. మరి ఇప్పుడు దేవుని తెలియకపోతే దేవుడిని ఎలా నమ్ముతావు? నమ్మవు. దేవుడిని నమ్మకపోతే బాప్తీసం ఎలా పొందుతావు? అది పొందవు. నమ్మి బాప్తీసం పొందకపోతే రక్షించబడతావా? నీకు రక్షణ లేదు. కాబట్టి ఇప్పుడు నమ్మని వానికి శిక్ష విధించబడిన మనుషులు శిక్ష కొరకు సిద్ధపరచబడుతున్నారు. కీర్తన గ్రంథము 23వ కీర్తన మనం చూసినప్పుడు, కీర్తనల గ్రంథము 23వ కీర్తనలో 53వ కీర్తనలో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనలు 53వ కీర్తన ప్రారంభం నుంచి 1వ వచనం నుండి, కీర్తన 53:1 నుండి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు లేడు,
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. కాబట్టి వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములను చేయుదురు. అసహ్యమైన కార్యాలు. నరుడనేవాడు చెయ్యకూడని కార్యాలు. దేవుని పోలిక దేవుని స్వరూపంలో సృజించబడిన వాడు అవలంబింపకూడని కార్యాలే. రోమపత్రిక 1వ అధ్యాయంలో 28వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుండి, వారు తమ మనస్సులలో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక, తమ మనసులోనంట దేవునికి చోటు ఇవ్వలేదంట. మనసుల్లో దేవునికి చోటు లేదంటే నమ్మకం ఉందా? నమ్మకం లేదు. ఉపదేశాన్ని అంగీకరించేది లేదు, లేకపోతే తమ వివేచనతో దేవుని పరిశీలించేది లేదు. మరియు వారు తమ మనస్సుల్లో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. దేవుడే వదిలిపెట్టేశాడంట. ఎప్పుడైతే దేవునిని తమ మనస్సుల్లో వారు పెట్టుకోలేదో, దేవుని గురించినటువంటి ఆలోచన ఎవరిలో అయితే లేదో, దేవుడు వారిని ఏం చేశాడంట? భ్రష్టమైన మనసుకు అప్పగించాడు. అలాంటి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, దేవుడితో నిండలేదు, ఇదిగో ఈ దుర్గుణాలతో నిండిపోయారు. ఏంటంటే అవి? దుర్నీతి, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహము, కపటం, వైరమని వాటితో నిండిన వారే. కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారు, వాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులునైరి ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారును దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగిండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతిస్తున్నారంటే అర్థం ఏంటంటే, ఇదిగో వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. 2, దీన్ని ప్రాక్టీస్ చేసే మనుషులతో వాళ్ళు కలిసి ఉన్నారు. కాబట్టి దీని అంతటి కారణం ఏంటి? నరులకున్న వివేచన కోల్పోవడం. వివేచన ఎప్పుడైతే నరుడు కోల్పోయాడో, దేవుని గురించి ఆలోచించకపోవడం, దేవుని గురించి పరిశీలించకపోవడం, దేవుని ఎరగకపోవడం. దేవుడు అనేది అసలు జీవితంలో సబ్జెక్టే కాదు. పొద్దున్న లేచి తినడం, పొద్దున్న లేచి పడుకోవడం, పొద్దున్న లేచి చదవడం, పొద్దున్న లేచి ఉద్యోగం చేసుకోవడం, పొద్దున్న లేచి డబ్బులు సంపాదించడం, మళ్ళీ తినడం, ప్రశాంతంగా నిద్రపోవడం. ఈ ఎపిసోడ్ అంతట్లో, ఈ దినచర్య అంతట్లో ఎక్కడ కూడా దేవుని యొక్క ఆలోచనలు కానీ, దేవుని యొక్క ఆయన చిత్తం కానీ, ఆయన ఉద్దేశం కానీ, ఆయన మనసు కానీ, ఇవేమీ వీటితో పట్టింపు లేదు. పట్టింపు లేకపోతే పశుప్రాయుడు, చెడిపోయిన స్వభావం, హద్దులు లేవు. అలాంటి వాడు ఎలా నమ్ముతాడు? అలాంటి వాడు ఎలా బాప్తిసం పొందుతాడు? ఎలా రక్షించబడతాడు? కాబట్టి ప్రభువైన యేసు డైరెక్ట్గా ఇచ్చిన స్టేట్మెంట్ అది. మార్కు 16:16 నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే మధ్యలో ఒక చీలికి తీసుకొచ్చాడు అంతే. కొంతమంది అటు, కొంతమంది ఇటు. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన వారు కొంతమంది అయితే, ఇదిగో నమ్మకుండా, బాప్తిసం పొందకుండా, రక్షణ పొందకుండా ఉన్నవారు మరి కొంతమంది. ఇటు అటు, ఇటు అటు, మధ్యలో గీత. అప్పుడు నా స్థితి ఏంటి? నమ్మి బాప్తిసం పొంది రక్షించబడ్డానా? లేదు, నమ్మి ఇంకా బాప్తిసం పొందలేదా?
లేదు, ఇంకా నమ్మకమే సరిగా పుట్టలేదా? నమ్మకమే సరిగా పుట్టలేదంటే ఇంకా బాప్తిసం లేదు, రక్షణ లేదా? మనుషులట ఈట. అటువారు మరణమునకు తగిన వారు. యేసుప్రభు భూమి మీదకి వచ్చేటప్పటికి మనుషులందరూ వివేకాన్ని కోల్పోయి బ్రతికారు. ఆలోచించేవాడు లేడు, విచారించేవాడు లేడు, పరిశీలించేవాడు లేడు. పశుప్రాయులుగా అంతే. పశుప్రాయులు, పశువు అంటాం కదా. పశువు అంటే వివేచన లేదు దానికి. అది తినేటప్పుడు ఈ మేత ఎవరిదే, ఇది మా ఓనర్దేనా, పక్కోడు ఓనర్దా అనేది చూసే పరిస్థితి, వివేచన ఉండదు దానికి. దానికి ఆకలేసింది, ఎదురుగుండా పదార్థం ఉంది, తినాలనిపించింది, తింటది అంతే. పాముకి వివేచన ఉండదు. కాబట్టి కోటేయాలనుకుంటే కోటేసింది. అయ్యో పాపం కోటేస్తే మనిషి ఏమైపోతాడో, వెనకాల పెళ్ళం పిల్లలు ఉండుంటారో, లేకపోతే హాస్పిటల్ అందుబాటులో లేదేమో, ఇప్పుడు ఇక్కడ కోటేస్తే ఇతను ఎక్కడ పోతాడో, ఇదేమీ ఉండదు దానికి. కోటేయాలనిపించింది, వేసింది అంతే. మనిషి ఎవరనేది ఆలోచన లేదు. కాబట్టి పశువు అనుకున్నప్పటికి వివేచన లేదు దానికి. నరుడికి వివేచన, అయ్యో ఇలా చేస్తే ఏమవుతుందో, మళ్ళీ ఇదే నా మీ నెత్తి మీదకి వస్తుందేమో, నేను ఇతరులకు కీడు చేస్తే మళ్ళీ కీడు పంటకు వస్తానేమో, మేలు చేస్తే మేలు పంటకు వస్తానేమో, ఈ మాటలు మాట్లాడకూడదేమో, ఇలా బ్రతకూడదేమో, ఇది ఇలా ఉంటే అనే వివేచన మట్టిది అంతనిది. కాబట్టి ఇప్పుడు నరులు వివేచన ఎప్పుడైతే కోల్పోయారో దేవుని గురించిన ఆలోచన లేకుండా పోయింది. దేవుని గురించినటువంటి ఆలోచన ఎప్పుడైతే లేకుండా పోయిందో మనుషులకి రక్షణ దూరం అయిపోయింది. రక్షణ ఎప్పుడైతే దూరం అయిపోయిందో ఇప్పుడు మనుషులు శిక్షకు పాత్రులుగా శిక్ష కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు లోకానికి వచ్చాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. మొదటి యోహాను 5వ అధ్యాయము 20వ వచనంలో, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజదేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన ఏమనుగ్రహించారు? ఆయన వివేకాన్ని అనుగ్రహించారు. అంటే యేసు ప్రభు మాటల్లో, ఆయన బోధల్లో, ఆయన ఉపదేశాల్లో, ఆయన ఉపమానాల్లో, ఆయన ఇదిగో సమాజ మందిరాల్లో మాట్లాడినప్పుడు, జన సమూహాల ముందు మాట్లాడినప్పుడు, కాబట్టి ఆయన మాటలన్నిటిలో మళ్ళీ మనుషులకి వివేకం అనుగ్రహించటం, సత్యవంతుడైనటువంటి వారిని మనం గ్రహించడానికి అవసరమైన వివేకాన్ని అనుగ్రహించి వెళ్ళాడు యేసుప్రభు. అప్పుడు యేసుప్రభు అన్నీ చేస్తాడు. మనుషులేమో ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేస్తే యేసుప్రభు సింపుల్గా ఎవరిని పరిచయం చేస్తాడు? ఇది నాది కాదు, నువ్వు ఇంత పండితుడివి, పాండిత్యం నాది కాదు, లేకపోతే నువ్వు ఇన్ని కార్యక్రమాలు, అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు చేస్తున్నావు, సింపుల్గా బోధ అయిందని అప్పచెప్తాడు. నన్ను పంపినవాడు గొప్పవాడు అని ఆయన్ని అప్పచెప్తాడు. దేవుడు ఆయనకు తోడై ఉంటే తప్ప ఈ కార్యాలు ఎవరు చేయలేని దేవుని మహింపరుస్తాడు. చివరికి యేసు ప్రభు మాటలన్నిటిలో కూడా ఎవరిని ఫోకస్ చేశాడు? ఆయన నన్ను పంపినవాడు, నన్ను పంపినవాడు, నన్ను పంపినవాడు. వీళ్ళకి ఆ థాట్ లేదు, అసలు పంపినవాడు అనే ధ్యాస, ఆలోచన, ఉద్దేశం లేదు. కాబట్టి వీళ్ళకి ఎంతసేపు తాత్కాలికమైంది కావాలి. యేసుప్రభు ఏం చేశారు? శాశ్వతమైనటువంటి దేవుణ్ణి పరిచయం చేశాడు. ఆయన
నా తండ్రి, మీ తండ్రి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి చేయమని చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి. తండ్రికి ప్రార్థన చేయి, తండ్రిలోకి ఆయన ఉన్నాడు. వివేకం అనుగ్రహించాడు యేసుప్రభు. ఈ వివేకం అనుగ్రహించబడిన తర్వాత ఇదిగో మనుషులు దేవునికి దగ్గర అవడం మొదలయ్యారు. ఆ పరంపరలో భాగంగా అపోస్తలులు ఇదిగో మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలి. కాబట్టి ఇదిగో వారు తమ హృదయాల్ని దేవుని వైపు తిప్పుకోండి. అపోస్తలులు అది ప్రకటించారు. ఈరోజు కూడా మానవ మాతృలుగా మనం భూమి మీద జన్మించామంటే నువ్వు దేని గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా ఎవరి గురించి ఆలోచించాలా? దేవుని గురించి. దేవుని ఎరగాల. అది గొప్ప రీసెర్చ్ వర్క్ అది.